సార్ గత ప్రభుత్వం చూసాం. అప్పుడున్న ఏదో పథకాలని అదని ఇదని అంటే రేట్లు పెంచేసేసి మన డబ్బులు మనకే ఇచ్చారని అప్పుడు ప్రజలు కూడా ఫీల్ అయ్యారు. ప్రభుత్వం మారింది. 11 సీట్లకు జగన్మోహన్ రెడ్డి గారు పరిమితం అయ్యారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఎలా ఉందంటారు? ఎలా రావడం అంటే ప్రస్తుతం ప్రశాంతంగా ఉందండి. అందరూ గొడవలు అయితే అలజల్లు కానీ ఇంకో రంగం కానీ దాదాపు ఏమీ లేవు. స్వేచ్ఛగా ఫ్రీగా ఉందండి. టీవీ కూడా చూడలేకపోయేవాళ్ళం. ఇప్పుడు టీవీ చూసినా ఇంకా చూడాలి అన్న టైప్లో ఏమి లేవు. అనవసరంగా మాట జారి ఇంకో రంగం ఆ మాటలు మనం వినలేకపోయేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, ఎవరు పనులు చేసుకున్నారు నిదానంగా పథకాలు కూడా ఒకటి ఇస్తారని చెప్పి నేను చెప్తున్నాను. అది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయన చెప్పినట్టుగా సూపర్ 6 పథకాలకు సంబంధించి ఇప్పటికే వృద్ధాప్య పెన్షన్లు పెంచారు. 1వ తారీఖే ఎట్టి పరిస్థితుల్లో యుద్ధ ప్రాతిపదికన పెన్షన్లు ఇచ్చేస్తున్న పరిస్థితి. అలాగే అన్నా క్యాంటీన్లు, పేదవాడికి ఒక ముద్ద అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు కానివ్వండి. రేపు దీపావళి నుంచి గ్యాస్ పథకం కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఇలా అన్ని ఆయన చెప్పినట్టు చేయగలరంటారా? చేస్తున్నారంటే అనుకోకుండా విపత్తు ఒకటి వచ్చింది కదా, వరదల విపత్తు కానీ లడ్డు సమస్య కానీ మరి మెయిన్ అవి చూడాల్సిన అయ్యాక ప్రజలు కావాల్సిన అవి భక్తులు మనోభావాల మీద దెబ్బతిని ఇంకో రకం భక్తులు మనోభావాలు దెబ్బతిన్నాయి. అవి తేమతో ఆ టైపులో అయిపోయింది. ఇప్పుడు పథకాలు మాత్రం ఒకటి ఎవరు చేసే పనులు చేస్తున్నారు, అంతా బాగానే ఉందన్న. లడ్డు వివాదంలో మీరేమనుకుంటున్నారు సార్? ఒక కామన్ మెన్గా మీ అభిప్రాయం ఏంటి? గతంలో నిజంగా అనుకోవడం అంటే వాళ్ళు చేసే పనులు బట్టి అందరు నిజం అనుకున్నారు. వాళ్ళు అంతకుముందు చేసే పనులు ఎవరు చేసే వాళ్ళ పనులు చేయకుండా ఒకళ్ళ మీదే సాగించి మెయిన్ ఇంట్లో ఉండి వీళ్ళందరూ రేషన్ చేయడం భక్తులు మనోబలం దెబ్బతారండి. అలాగైతే ఎవరు చేసే పని కూడా చేసుకోవాలి బాగుంటుంది, అంతేగాని మెయింటైన్ చేసి ఇంకో రంగా అంతలోకేమో ఈ బుడ మీద చూసి టాపిక్ అయితే ఒకటి చేసుకొస్తున్నారుగా. చూద్దాం, వెయిటింగ్ చూద్దామండి. ప్రజలంతా కూడా ఆలోచిస్తుంది ఏంటంటే బాబాయ్, 11 ఏళ్ల నుంచి ఒక వ్యక్తికి బెయిల్ ఎలా వస్తుంది? అన్ని లక్షల కోట్ల రూపాయల స్కామ్లో ఒక వ్యక్తికి బెయిల్ వస్తుంది అంటే దాన్ని ఎలా చూడాలి? ఎందుకు కోర్టు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంకో విషయం చెప్తారండి. అందరు మేనేజ్ చేస్తాం మేము, అలాగా వాళ్ళు మేనేజ్ చేస్తారు చట్టాన్ని అట్లా చేసేది అతను. మళ్ళీ ఆ వృద్ధుడు ఎదరోళ్ళ కార్యక్రమం చేస్తాడు. రూపాయలు మేనేజ్మెంట్ ఎవరు చేస్తారండి? కోర్టులు పనిచేస్తున్నాయి, బాగానే ఉన్నాయి. మరి ఇంకో రకం చెప్తాం, ఏం చెప్తాం. ఈరోజు చెల్లెలు అడుగుతుంది న్యాయం చేయండి అని. వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఇంతవరకు తేలా. కనీసం ఈ ప్రభుత్వంలో అయినా ఆమెకు న్యాయం జరుగుతుంటారా? జరుగుతుందంటే జరగాలండి. జరగకపోతే న్యాయం ఎక్కడ ఉంటుంది? ఇంకా చట్టానికి ఎవరు నమ్మి తేల్చాలి. ఒకటి కానీ మరి కేంద్రం తేల్చాలి. సిబిఐలో వెళ్ళింది కానీ అది వాళ్ళు తేల్చవలసిన విషయం. అది తేల్చకపోతే వాళ్ళకి అవమానం. ప్రస్తుతం ప్రశాంతంగా బాగానే ఉందండి. పథకాలు మాత్రం ఒకటి నెల చేసి వస్తున్నాడు. సార్, దాదాపు 3 నెలల పరిపాలన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయంటారు? పెద్దవారిగా ఈ రోజున పెన్షన్ల విధానం కూడా 1వ తారీఖే యుద్ధ ప్రాతిపదికన పనిచేయాలి, ఎవరికి వాళ్ళకి అకౌంట్లో పడిపోవాలి, లేకపోతే చేతికైనా ఇచ్చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం కానీ గత 3 నెలల నుంచి మీరు చూస్తున్నారు. ఎలా ఉందంటారు పరిస్థితి? బాగానే ఉందండి. ఆ పింఛన్ కూడా కరెక్ట్గానే ఇస్తున్నారు, టైంకే ఇస్తున్నారు. అమ్మాయి ఫోన్ చేసి చెప్పింది. ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఉండండి. సచివాలయ ఉద్యోగులే దగ్గరుండి కూడా ఈ రోజున అమౌంట్ ఇచ్చేస్తున్నారు. అలాగే దానికి తోడు ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే అమరావతి రాజధాని అని చెప్పడం కానివ్వండి, లేదా నిధులు తీసుకొచ్చే విషయం కానివ్వండి, పోలవరం లాంటి జాతీయ ప్రాజెక్టులు పూర్తి చేసే అంశంలో కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు బాగానే పనిచేస్తున్నారంటారా? బాగానే పనిచేస్తున్నారు. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత కూడా పరిస్థితులు బాగుండాయి, బాగానే ఉండే. కానీ అనుకోని వరద సార్, ఈ వరద వల్ల చాలా ఇబ్బందులు పడ్డాం. అయినా కూడా దానికి కూడా ఒక పరిహారం, నష్టపరిహారం అంటూ ప్రతి ఒక్కరిని ఆదుకోవాలి, చివరి వ్యక్తి వరకు కూడా పరిహారం అందాలి అంటున్నాడు. చాలా మంది పని అని చెబుతున్నారండి. అంటే మాకు అవసరం లేదు, మాకు పడలేదు, ముప్పేం కాదు. మాకు చాలా మందికి పడినాయండి. 25,000 అంతా పడినాయి. ఈ బళ్ళకి ఏదో 3,000 పడినాయి. ఆ వరదలప్పుడు కూడా బాగా చేశారు, బాగా తిరిగి బాగా పనిచేశారండి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన 1కి 10 సార్లు అటు ఇటు తిరిగి అధికారులతో చేయించడం అంటే ఎలా చూడాలి సార్? అది చాలా గొప్ప విషయం అండి. ఆయన చూసాం మేము కూడా, ఆయన రావటం ఇటు వెళ్ళటం తిరగటం చాలా బాగా చేశారు. ఆయనే కాదు, కార్యకర్తలు కూడా బాగా చేశారు. ప్రకృతి విపత్తు అనేది ఎవరి చేతుల్లో ఉండేది కాదు బాబాయ్, గతంలో కూడా చాలా జరిగినాయి. అలాంటి నేపథ్యంలో కూడా ఇంత పరిహారం ఇవ్వడం అనేది
ఎప్పుడైనా చూసారా? చాలా కష్టం అది. ఇప్పుడే చూడటం, బడ్జెట్ లో ఇంత కష్టాల్లో ఇప్పుడే చూడటం మేము. అంతకుముందు ఏం లేదండి. ఈసారే బాగా చేశారు, బాగానే చేస్తారంటారా? చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు. అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి, బాగా చేశారు. సార్, ఈ రోజున అన్నా క్యాంటీన్లు అని కానివ్వండి, లేకపోతే ఆయన చెప్పినట్టుగా మెగా డిఎస్సి మీద మొదటి సంతకం కానివ్వండి, ప్రతి ఒక్కటి చేసుకుంటా వస్తుంది నిదానంగా. రేపొద్దున దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా ఇస్తారంటున్నారు. చేయగలరు అంటారు ఆయన చెప్పినట్టుగా సూపర్ 6 పథకాలు అమలు చేయగలరు అని నమ్మకం ఉందంటారు? అది చేస్తాడండి కంపల్సరీ. ఒకేపున కంపెనీలు అవన్నీ చూస్తాడు, ఒకేపున ఆదా చూస్తాడు, ఇటు సబ్సిడీ చూస్తాడు, రెండు చూస్తాడు. సో అంతేగాని ఏదో దొరికితే అప్పులు చేసేయడం, లేకపోతే తాకట్లు పెట్టేయడం గత ప్రభుత్వం మాదిరి కాదంటారా? నా సలహా ఒకటేనండి, ఆయన 10 సంవత్సరాలు బ్రతుకుంటే ముందు ఫ్యూచర్కి భవిష్యత్తు ఉంది. ఒక్కటే మాట చెప్పగలను, అంతకన్నా ఏం చెప్పలేదు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఆయన ఆరోగ్యంగా ఉంటే 10 సంవత్సరాల్లో మీలాంటి యువకులకి ఫ్యూచర్ ఉంటుంది. కానీ సార్, ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు అసలు ఏం చేయట్లేదు, వాళ్ళు సూపర్ 6 పథకాలనే ఉత్త డొల్లా, వాళ్ళు ఏమి చేయరు, ప్రజల్ని నమ్మించి మోసం చేశారని మాట్లాడుతున్నారు. అలా కాదు సార్, ఇప్పుడు మొన్న వరదలు వచ్చినాయి, ప్రతి వాళ్ళకి అమౌంట్లు పడ్డాయి. ఇక అన్ని ఆయన చేసినవి చేయాలంటే కొద్దిగా నిదానంగా 1 వీక్ మామూలుగా ఒక నెల తర్వాత 6 నెలలకు 3 నెలలకు చేయగలడు, కానీ ఒకసారి ఎవరు చేయలేరుగా. అది పరిస్థితి. ఆయన అన్నీ చేస్తాడు నిదానంగా. దీపావళికి గ్యాస్ చేస్తాడు, తర్వాత అన్నీ చేస్తాడు, కంపల్సరీ చేస్తాడు. సో కానీ సార్, రాష్ట్రం ఒక పక్క ఆదాయం లేదు, అప్పుల పాలైపోయి ఉన్నాం. గత 5 ఏళ్లలో అక్కడ రాజధాని అని, ఇక్కడ రాజధాని అని, అసలు ఎక్కడ కూడా పెట్టుబడులు పెట్టే పరిస్థితి లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఎంతో నష్టపోయాం. ఇప్పుడు అది పూడ్చుకుంటూ రావాలంటే కొంత టైం పట్టుద్ది. ఆయన కొంత సమయం ఇవ్వాలి అంటారా, లేకపోతే వెంటనే అయిపోవాలి అని చెప్పి అన్ని అయిపోవాలి? ఎలా అవుద్ది సార్, మన ఇంట్లో మన సంపాదన 10,000 ఉందనుకోండి, 15 ఏళ్ళు ఖర్చు ఉంటుంది అనుకోండి, మనం ఎంత కష్టపడతాం. అదే గవర్నమెంట్ కూడా ఆ పరిస్థితిలోనే ఉంది. నిదానంగా చేయగలరు, కానీ ఆయన చేయలేడని మాత్రం అనొద్దండి. అది విషయం. టైం ఇవ్వాలండి. ఈరోజు లాండ్ ఆర్డర్ కానివ్వండి, కనీసం ఇలా స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి కానివ్వండి గతంలో ఉందంటారా సార్? గతంలో మనం ఏమన్నా మనకు తోచింది బయటకు చెప్పుకుందాం, మనకు బయట డ్యూటీలు చేయాలంటే భయం వేసేదండి. అంతా రౌడీజం ఎక్కువ అయ్యేది. మేము మామూలుగా కళ్యాణ మండపం దగ్గర చూసేవాళ్ళమే. అబ్బో అసలు అరాచకం, మామూలు అరాచకం కాదు, బతిలాడి పెట్టించుకోవటం పార్కింగ్ కూడా. ఈ సితారా సెంటర్ ఇటువైపు అంతా కూడా గతంలో కుర్రోళ్ళు అసలు విచ్చలవిడిగా గంజాయి అని, బ్లేడ్ బ్యాచ్ అని, అసలు అప్పట్లో ఎలా ఉండేది సార్ పరిస్థితి? ఇప్పుడు ఏమైనా కనపడుతున్నారు అట్లా గంజాయి కానీ, అదే ఏమన్నా బ్లేడ్ బ్యాచ్ లాగా అట్లా? అంటే లాండ్ ఆర్డర్ లేకుండా ఉందా అంటున్నా. ఇప్పుడు కొత్త ప్రభుత్వం నిదానంగా అవుతుందిలే సార్, ఇప్పుడు ముదిరిపోయి ఉండాలి, నిదానంగా అవుతుంది. ఇప్పుడు అవుతుందా లేదనేది మనం అన్నీ చెప్పలేం కదా, గంజాయి విషయం అన్నీ చెప్పలేం కదా. చంద్రబాబు గారి మీద అయితే నమ్మకం ఉంది, చేయగలడు. ఫ్యూచర్కి నమ్మకం అండి. ఇప్పుడు వాళ్ళకి కాదు, ఫ్యూచర్కే నమ్మకం ఆయన బతుకుంటే.